మనము 1 ఇయర్ తోటలో నుంచి 3-4 ఇంచెస్ కటింగ్ తీసుకున్నామా? కనిపిస్తుందా కటింగ్? ఇక్కడ చిన్న చిన్న మొక్కలన్నీ ఏంటివి? మనం మల్బరీ తోట నుంచి తీసుకున్న కటింగ్స్ ఏం చేసినాం, ఇట్లా బెడ్లు చేసుకొని బెడ్లలో మనం నాటుకున్నాం. ఒక బెడ్ లోపల మనం 500 కటింగ్స్ పెట్టుకున్నప్పుడు మన వర్షాలకు ఏమైందంటే, వర్షాలు కంటిన్యూ ఉంది కాబట్టి మనకి మొక్కలు పెరగలేదు. ఈ కటింగ్లో వాటర్ అంతా నిల్చొని పోయి మొక్క మొత్తం ఎదగడానికి వాటర్ చాలా అయిపోయి మొక్క మొత్తం కటింగ్ మొత్తం చనిపోయింది. అంటే మనకి యూస్ఫుల్ కాలేదు. ఎందుకు కాలేదంటే వర్షాలు చాలా వచ్చినాయి కాబట్టి దీనికి సరైన మనం ఇచ్చే తడి చాలా ఇంక్రీజ్ అవుతుందంటే అభివృద్ధి. ఇవన్నిటి కూడా తినమని చెప్పారు, యాపిల్ తినమన్నారు, బనానా తినమన్నారు. అది కూడా ఒక్కొక్కసారి రేట్ ఎక్కువైనా కానీ ఫార్మర్ ఏం చేస్తాడు అనేది మనం గార్డెన్లో చూసాం కదా. గార్డెన్ చూసినాం కదా. ఇప్పుడు గార్డెన్ లాగా తోట నాటుకుంటాడు అనమాట. 3x3, 4x4 నాటుకున్న తర్వాత ఈ మొక్క మనకి మన దగ్గర 3 months పెరుగుతుంది, రైతు దగ్గర 6 months పెరుగుతుంది. రైతు దగ్గర 3 months పెరుగుతుంది. మొత్తం 6 months లోపల మనము రైతు ఒక షెడ్ కట్టుకోవాలి. ఫోల్డ్కి షెడ్ చూసిండ్రా? ఫోల్డ్ పెరుగుతారు, ఆ షెడ్ చూసిండ్రా? అట్లాంటి షెడ్ ఒకటి రైతు కట్టుకొని ఈ పట్టు పురుగుల పెంపకానికి ఆ షెడ్లోనైతేనే మనం పెంచగలుగుతాము. ఆ ముళ్ళు బ్రెడ్ చేస్తే మనకు వచ్చిన బాక్స్ నల్ల చీమల్లాగా వచ్చినాయి కాబట్టి నల్ల చీమది జస్ట్ 5 days సెకండ్ స్టేజ్లో ఉంది. మనకి పట్టు పురుగు దశలు 5 దశలు. ఇది 2వ దశలో ఉంది. ఫస్ట్ దశ ఎగ్గు నుంచి వామ్, ఇది కూడా వామే ఉంటుంది. సరే, లార్వా దశ. ఓకేమ్మా? అయితే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నామంటే, ఇప్పుడు మనం ఆకేసినాం, సన్నగా పాలకూర లాగా తరిగి 10 రోజుల పురుగు వరకు పాలకూర లాగా తరిగి వేయాలి ఆకు. ఇది ఇప్పుడు వర్షమే పడింది మొన్న 10 రోజుల వరకు, అంతకన్నా ముందు వచ్చిన వామ్స్ ఇది. మరి ఏ విధంగా రైతు మెయింటైన్ చేసినాడు? రైతుకు చదువు నాలెడ్జ్ ఉండదు కదా. జనరల్గా చదువుకున్న రైతు ఉంటాడు, చదువుకున్న రైతు ఉంటాడు. కానీ పెంపకం చేసేటప్పుడు రైతు వీటిని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాడు అనేది మీరు చూడాలి. దీనికి ఒక డ్రిప్ ఇస్తే ఏమవుతుందంటే, సపోర్ట్ ఇస్తే ఏమవుతుందంటే, మనము ఆ పురుగు అల్లుకొని పప్పును తయారు కావడానికి ఈ ప్లాస్టిక్ చంద్రిక అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? అర్థమైనా అమ్మినప్పుడు ఆ రైతుకి ఆయన పండించిన పంటకి దగ్గర అమౌంట్ అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఇచ్చేస్తారు. ఈ కప్పుని నీ కేజీకి నీకు ఒక 400 పలుకుతుంది, 500 పలుకుతుంది. లేదంటే నీ కప్పును బాగాలేదు, నువ్వు మంచిగా ఆ ఫీడింగ్ ఇచ్చలేవు, ఆకు సరిగ్గా ఇచ్చలేవు అనడానికి అప్పుడు కప్పును మనకి ఈ విధంగా ఉండవు. అప్పుడు అమ్మిన తర్వాత తీసుకెళ్ళి